వాట్సాప్ వీడియో కాల్తో ట్రీట్మెంటు, కడుపులోనే కవల పిల్లల మృతి, 5 నెలలకే నొప్పులతో హాస్పిటల్లో గర్భిణి, ఇక అందుబాటులో లేని డాక్టర్, ఫోన్లో నర్సులతోనే వైద్యం, ఆగ్రహించిన కుటుంబ సభ్యులు న్యాయం చేయాలంటూ హాస్పిటల్ ముందు ధర్నా, దవాఖానాను సీజ్ చేసిన డిఎంహెచ్ఓ, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘటన. ఇది చూసినారా? ఇది 5 నెలలకే నొప్పులతో హాస్పిటల్ గర్భిణి అంట, కడుపులోనే కవల పిల్లల మృతి. ఇటువంటి ఫేక్ డాక్టర్లు, ఫేక్ హాస్పిటల్స్, ఫేక్ ఎక్కువైపోయింది. టెక్నాలజీ పెరుగుతున్నది కానీ ఫేక్ కూడా పెరుగుతుంది అట్లే. ఆ మధ్యకాలంలో చూసినాం, ఆయన ఎంబీబీఎస్ చేయలేదు, గిబిబిఎస్ చేయలేదు, ఏం చేయకుండా ఆయన సూదులు ఇస్తున్నట్ట, ఆయన గోళీలు ఇస్తున్నట్ట, ఆయన పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా చేస్తున్నట్ట. అరే ఎట్లా చేస్తున్నాడు ఆయన అంటే ఆయన ఫేక్ డాక్టర్, అట్లా సస్టైన్ అవుతూ వచ్చిండు, అట్లా కంటిన్యూ అవుతూ వచ్చాడు. సో ఈ కథ కూడా అట్లే ఉంది ఇబ్రహీంపట్నంలో. 5 నెలల గర్భిణి, ఆమె ఏదో పాపం ఏదో ఇబ్బంది అవుతుంది, నొప్పులు వస్తున్నాయో లేకపోతే ఇంకోటి ఏదో అయితే ఆమె హాస్పిటల్కి పోతే ఇక వీడియో కాల్ ద్వారా నర్సులే ట్రీట్మెంట్ చేసిరట. అక్కడక్కడ మరి ఉన్న డాక్టర్, ఒరిజినల్ డాక్టర్ ఫేక్ డాక్టర్ తెలియదు కానీ ఆయన వీడియో కాల్ చేసి చెప్పుడు వీళ్ళు ఆపరేషన్ చేసుడు. 2 కవల పిల్లలు చచ్చిపోయారట, తల్లి సేఫ్ మళ్ళా. సో ఇప్పటికి హాస్పిటల్ సీజ్ చేసిరు. అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా కూడా హాస్పిటల్ ముంగల ధర్నా చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నట. సో ప్రభుత్వం కూడా కొంత అప్పుడప్పుడు తనిఖీలు చేయిస్తుర్రి, అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తుండండి.